రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ఈ వారం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. గతంలో దూరమైన వర్గం తిరిగి ఈ వారం చేరువవుతుంది. సేవా సిబ్బంది వలన, సహోద్యోగుల వలన చెప్పుకోదగిన స్థాయిలో కాకపోయినా కొంతమేర ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగస్తుల విషయంలో తగిన సమయపాలన పాటించడం అనేది అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, దీక్షలను నిర్వహిస్తారు. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. బంధువులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వారాంతంలో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార విషయాలకు అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఓర్పు, నేర్పుతో అందరితో కలిసి పనిచేసే విధానాన్ని అవలంబిస్తారు. మీ స్థానాన్ని మరిచి అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇవన్నీ తిరిగి మనకు ఇబ్బంది పెడతాయి అని మీ సన్నిహిత వర్గాలు వారు ఎంత చెప్పినా మీరు పట్టించుకోకుండా అనుకుని చేస్తారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మంచి ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గం వారిని ఆపదలో ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా తప్పకపోవచ్చు. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ప్రభావం వలన మంచివారు కూడా వారి సిద్ధాంతాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల్లో మీ పరపతి పెరుగుతుంది. అన్ని రకాలుగాను మీరు చేసే సేవా కార్యక్రమాలు మంచి చేకూరుతాయి. కొంతమంది మీ పైన దుష్ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన దుష్ప్రచారాలు చేయడం వలన ఏ ప్రయోజనం ఉండదని మీ వైర్వర్గమే గ్రహిస్తారు. సంతానం పట్ల జాగ్రత్త వహించండి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోండి. మీ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగిన సూచన. వాళ్ళకి కొంత సమయాన్ని కేటాయించండి. విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం వల్ల మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏ కార్యక్రమైనా దిగ్విజయంగా చేయగలుగుతారు. అయితే అందరినీ నమ్మి మీ నిర్ణయాన్ని మార్చుకోకుండా మీ వరకు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ జరుగుతుంది. ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ మహాశివరాత్రి పర్వదినమున ఈ రాశివారు సహస్రలింగార్చన సహిత రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ నెల 8వ తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజున స్వామివారికి సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, అలాగే రుద్రపాశుపత హోమం నిర్వహించబడుతుంది. కావున తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలని మనవి. మరిన్ని విషయాలకు ములుగు.comని సంప్రదించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.